మీరు ప్రస్తుతం మీ స్క్రీన్ మీద చూస్తున్నది అత్యంత గాఢంగా నల్లగా జిగురుగా ఉండే ఒక ద్రవం. దీన్నే మనం కచ్చా నూనె లేదా క్రూడ్ ఆయిల్ అని పిలుస్తాం. ఇది కేవలం ఒక భౌతిక పదార్థం మాత్రమే కాదు, మానవ నాగరికతను అత్యంత ఆధునికత వైపు నడిపించిన, ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ నల్లటి మట్టి కలిసినట్టుగా కనిపించే ముడి నూనె నుండే మన కార్లను రోడ్లపై పరుగులు పెట్టించే పెట్రోల్, భారీ లారీలకు నిరంతర శక్తినిచ్చే డీజిల్ మరియు ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్లే విమానాలకు అవసరమైన ప్రత్యేక ఇంధనం అంటే జెట్ ఫ్యూయల్ తయారవుతుందని ఎవరు సులభంగా నమ్మలేరు. ఈ నల్లటి ద్రవమే మన ప్రపంచానికి వెలుగునిస్తున్న శక్తి. మనమందరం ఆశ్చర్యపోయే ఒకే ఒక ప్రశ్న ఉంది. చివరికి ఈ గాఢమైన నలుపు జిగురుగా ఉండే నూనెను దేనికోసం వాడుతున్నారు? అది లేకపోతే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆగిపోతుంది. కానీ అంతకంటే పెద్ద రహస్యం ఏమిటి అంటే, ఈ అమూల్యమైన సంపద కాలా సోనా అంటే నల్ల బంగారం అని పిలిచే ఈ పెట్రోలియం భూమి యొక్క లోతుల్లో అద్భుతంగా ఎలా ఏర్పడుతుంది? ఇదే రహస్య పరిశోధన గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నల్ల బంగారం భూమిలో ఎలా ఏర్పడుతుంది, దానిని ఎలా కనుగొంటారు, మరియు ఎలా శుద్ధి చేసి మన ప్రపంచానికి వేగాన్ని ఇస్తారు అనే విషయాలను ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మీకు మా ఛానల్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోకు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. ఇక ముడి చమురు, కచ్చా నూనె పుట్టుకతో మొదలు పెడదాం. ముడి చమురు కథ ఈరోజు మొదలైనది కాదు, ఇది కోట్ల సంవత్సరాల నాటి కథ. ఆ కాలంలో డైనోసార్లు భూమిపై సంచరించేవి. భూమిలో ఎక్కువ భాగం పెద్ద వేడి సముద్రాలతో కప్పబడి ఉండేది. ఈ సముద్రాల్లో జీవం పుష్కలంగా ఉండేది. కోట్ల కొద్దీ సూక్ష్మ సముద్ర జీవులు, మొక్కలు నీటిపై తేలుతూ ఉండేవి. వీటిని శాస్త్రీయంగా ప్లాంక్టన్ అని పిలుస్తారు. ఈ జీవులు చనిపోయినప్పుడు వాటి శరీరాలు సముద్రపు అడుగున పేరుకుపోతూ ఉండేవి. కాలం గడిచే కొద్దీ వాటిపై ఇసుక, మట్టి, బురద మరియు రాళ్ల పొరలు పేరుకుపోయాయి. వేల లక్షల సంవత్సరాలలో ఈ పొరల బరువు, ఒత్తిడి పెరిగిపోయి కింద ఉన్న జీవ అవశేషాలు ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ లాంటి పరిస్థితిలో చిక్కుకుపోయాయి. ఈ ఒత్తిడి మరియు భూమి గర్భం నుండి వచ్చే వేడి కలిసి ఆ అవశేషాలను నెమ్మదిగా వండడం మొదలుపెట్టాయి. ఈ మొత్తం ప్రక్రియలో ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది ఆక్సిజన్ లేని అంటే ఎనారోబిక్ వాతావరణంలో జరుగుతుంది. అందువల్ల ఆ అవశేషాలు పూర్తిగా కుళ్ళిపోలేదు. లక్షల సంవత్సరాల పాటు నెమ్మదిగా జరిగే ఈ రసాయనిక వంటక్రియ వాటి నిర్మాణాన్ని పూర్తిగా మార్చేసింది. అవి శక్తి మూలకమైన హైడ్రోకార్బన్లుగా మారాయి. ఇవి ద్రవ రూపంలో ఉన్నప్పుడు కచ్చా నూనె, ముడి చమురు, వాయు రూపంలో ఉన్నప్పుడు ప్రకృతి వాయువు, న్యాచురల్ గ్యాస్ అవుతుంది. ఈ నూనె మరియు వాయువు నెమ్మదిగా చుట్టుపక్కల రాళ్లలోకి చొచ్చుకుపోతాయి. ఆపై ఒక ఇంపర్మియబుల్ రాయి పొర కింద చిక్కుకుపోతాయి. దీన్నే ఆయిల్ ట్రాప్ లేదా నూనె బండారం అని అంటారు. లక్షల సంవత్సరాలుగా భూమిలో దాగి ఉన్న ఈ ఖజానాను వెతకడం ఒక పెద్ద సాంకేతిక సవాలు. ఈ పనిని శాస్త్రవేత్తలు మరియు భూభౌతిక నిపుణులు చేస్తారు. వారు సైస్మిక్ సర్వే అనే టెక్నిక్ను ఉపయోగిస్తారు. దీనిలో నౌకల నుండి శక్తివంతమైన శబ్ద తరంగాలను సముద్రపు అడుగుకు పంపుతారు. అవి కింద ఉన్న రాళ్ల పొరలను తాకి తిరిగి వస్తాయి. ఈ తరంగాలను హైడ్రోఫోన్లు అనే పరికరాలతో రికార్డు చేస్తారు. ఆ తరంగాల తిరిగి వచ్చే సమయం, బలాన్ని విశ్లేషించి కంప్యూటర్లో భూగర్భపు 3D మ్యాప్ను తయారు చేస్తారు. దీని ద్వారా ఎక్కడ నూనె నిల్వలు ఉండొచ్చో అంచనా వేస్తారు. ఒకసారి ప్రదేశం కనుగొన్న తర్వాత అసలు పనైన త్రవ్వకం మొదలవుతుంది. దీనికోసం సముద్రంలో పెద్ద పెద్ద తేలియాడే ప్లాట్ఫామ్లను నిర్మిస్తారు. వీటిని ఆయిల్ రిగ్స్ అంటారు. అవి చిన్న చిన్న పట్టణాల్లో ఉండి అక్కడ వందలాది కార్మికులు, ఇంజనీర్లు వారాల తరబడి పనిచేస్తారు. ఇక్కడ నుండి సముద్రపు అడుగులో వేల అడుగుల లోతు వరకు శక్తివంతమైన డ్రిల్ మెషిన్తో త్రవ్వకం జరుగుతుంది. ఇది చాలా ఖరీదైన, ప్రమాదకరమైన పని. ఎందుకంటే ఎన్నో బిలియన్ డాలర్లు ఖర్చు చేసినా సరే అక్కడ నూనె దొరకకపోవచ్చు. డ్రిల్ బిట్ నూనె బండారాన్ని తాకిన వెంటనే లక్షల ఏళ్లుగా భూమిలో బంధించబడి ఉన్న నూనె వాయువు అధిక ఒత్తిడితో ఒక్కసారిగా పైకి దూసుకువస్తుంది. వాటిని ప్రత్యేక సాంకేతికతతో నియంత్రించి భారీ పైప్లైన్ల ద్వారా భూగర్భం నుండి పైకి తీయబడతాయి. అనంతరం ఈ నూనెను విశాలమైన ట్యాంకర్లలో నింపి ఆయిల్ ట్యాంకర్ నౌకల ద్వారా తీర ప్రాంతంలోని కర్మాగారాలకు తరలిస్తారు. ఇప్పుడు ఈ గాఢమైన నూనెను ఎలా శుభ్రం చేస్తారో చూద్దాం. నల్ల బంగారంగా పిలిచే ఈ కచ్చా నూనె ఇంకా వాడకానికి పనికిరాదు. ఇందులో ఇసుక, నీరు, సల్ఫర్తో పాటు అనేక అవాంఛిత పదార్థాలు ఉంటాయి. అందువల్ల దీన్ని ఆయిల్ రిఫైనరీలో శుభ్రం చేస్తారు. రిఫైనరీలు అంటే నిజానికి భారీ రసాయన కర్మాగారాలు లాంటివి. ఇక్కడ కచ్చా నూనెను దాని విభిన్న భాగాలుగా విడదీయడానికి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే శాస్త్రీయ ప్రక్రియ వాడతారు.
ఈ ప్రక్రియ ప్రతి ద్రవానికి వేర్వేరు మరిగే ఉష్ణోగ్రత బాయిలింగ్ పాయింట్ ఉంటుందని ఆధారంగా పనిచేస్తుంది. రిఫైనరీలో ముందుగా కచ్చా నూనెను ఒక పెద్ద బట్టీలో సుమారుగా 400 నుండి 600 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. దాంతో అది ఆవిరి రూపంలోకి మారుతుంది. ఈ వేడి ఆవిరిని ఫ్రాక్షనింగ్ కాలమ్ అని పిలిచే ఒక ఎత్తైన టవర్లోకి పంపిస్తారు. ఈ టవర్ కింద భాగం అత్యంత వేడిగా ఉండగా పై భాగం క్రమంగా చల్లబడుతూ ఉంటుంది. ఆవిరి పైకి ఎగిసిపోతూ చల్లబడినప్పుడు వేరువేరు ఉష్ణోగ్రతల దగ్గర వేరువేరు పదార్థాలు ద్రవరూపంలో కరిగి ఆయా స్థాయిల్లో వేరువేరు పొరలుగా నిలుస్తాయి. కింద భాగంలో అత్యంత భారమైన బిటుమెన్ అంటే డామర్ నిలుస్తుంది. దీన్ని ప్రధానంగా రోడ్ల నిర్మాణానికి మరియు నౌకా ఇంధనంగా వాడుతారు. మధ్య భాగాల్లో డీజిల్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్ ఏర్పడతాయి. పై భాగంలో అత్యంత తేలికైన పెట్రోల్ అంటే గ్యాసోలిన్, ఎల్పిజి వాయువులు ఏర్పడతాయి. అందుకే పెట్రోల్ అంత తేలికగా నీటిలా ఉంటుంది, ఎందుకంటే అది చిన్న హైడ్రోకార్బన్ అణువులతో ఏర్పడుతుంది. కానీ ఇక్కడతో ప్రక్రియ ఆగిపోదు. డిస్టిలేషన్ తర్వాత వచ్చిన పెట్రోల్, డీజిల్ ఇంకా నేరుగా వాడడానికి సిద్ధంగా ఉండవు. వాటిని మరింత మెరుగుపరచాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రాకింగ్ ప్రాసెస్ చేయబడుతుంది. ఈ ప్రక్రియలో రిఫైనరీలోని భారమైన తక్కువ విలువ కలిగిన నూనెలను అధిక ఉష్ణోగ్రత, అధిక ఒత్తిడిలో కెటలిస్టులతో ట్రీట్ చేస్తారు. దాంతో పెద్ద అణువులు చిన్నవిగా విరిగి ఎక్కువ పరిమాణంలో పెట్రోల్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత వీటిలోని సల్ఫర్ వంటి హానికరమైన పదార్థాలను తొలగిస్తారు. దాంతో పర్యావరణానికి తక్కువ నష్టం కలుగుతుంది. చివరగా పెట్రోల్, డీజిల్ పనితీరును పెంచేందుకు ప్రత్యేక ఎడిటివ్స్ కలుపుతారు. ఇవి ఇంజిన్ను శుభ్రంగా ఉంచుతాయి, ఇంధన సామర్థ్యాన్ని పెంచుతాయి, నాకింగ్ సమస్యలను నివారిస్తాయి. ఇలా అన్ని దశలు పూర్తయిన తర్వాతే అధిక నాణ్యత కలిగిన ఇంధనం సిద్ధమవుతుంది. ఇది ట్యాంకర్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులకు చేరుతుంది. అక్కడ నుండి మన వాహనాల ట్యాంకుల్లోకి చేరి వాటికి వేగాన్ని అందిస్తుంది. ఇలా కోట్ల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో పూడిపోయిన సూక్ష్మజీవుల నుండి ఈ ప్రయాణం మొదలయ్యి మానవ బుద్ధి, శాస్త్రం, ఇంజనీరింగ్ అద్భుతాలతో రూపాంతరం చెంది నేటి మన జీవితంలో ఒక కీలక భాగమైంది. అదే మన ప్రపంచాన్ని నిరంతరం ముందుకు నడిపిస్తున్న శక్తి ఈ ఆయిల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.